ప్రపంచంలో చాలామంది జీతం ఇస్తే పని చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ జీతానికి ఎంత ఇస్తావు, ఈ పని చేస్తే ఎంత జీతం ఇస్తావు, దీనికి నాకేమి ఇస్తావు అని అడిగే వాళ్ళు ఉంటారు. కానీ జీతానికి ప్రాణం ఇచ్చేటువంటి ఒకే ఒక వ్యక్తి క్షత్రియుడు అని చెప్పచ్చు. అందరూ జీతానికి పని చేస్తారు, కానీ క్షత్రియుడు ఒకే ఒక సైనికుడు జీతానికి ప్రాణం ఇస్తారు. వాన్నే క్షత్రియుడు అని చెప్పారు. కాబట్టి మరణం అంటే భయం లేదు, జీవితం అంటే ఆశ లేదు, ధర్మం ఒక్కటే జీవితము అని ఎవడైతే భావిస్తాడో అతడే క్షత్రియుడు అని చెప్పారు. అలాంటి క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించేటువంటి గొప్ప గొప్ప వీరులు మన దేశంలో ఉండేటువంటి వారు. క్షత్రియునికి ఉండకూడనటువంటి గుణము క్షమ అని చెప్పారు. క్షమించేటువంటి గుణము క్షత్రియునికి ఉండకూడదండి. మన దేశంలో ఆ క్షమాగుణాన్ని ఎప్పుడైతే రాజులు పట్టుకున్నారో అప్పటి నుంచే ఈ దేశమంతా కూడా సర్వనాశనం అయిపోయింది. మహమ్మద్ గోరి 10 సార్లు దండయాత్ర చేశాడు. పృథ్వీరాజు క్షమిస్తూ పోతున్నాడు. పోని సరే క్షమించ, అట్లా 10 సార్లు క్షమించాడు. 11సారి ఏం చేశాడు? వాడే కళ్ళు పొడి చేసి చంపేసి పృథ్వీరాజును బంధించి తీసుకొని పోయాడు. కాబట్టి క్షత్రియునికి క్షమాగుణం ఉండకూడదు. క్షత్రియుని యొక్క ధర్మము దండన అని చెప్పారు. దండం దశగుణ భవే, అంటే 10 రకాలుగా గుణం అంట. ఏది? దండించడం. ఒక దండనతోటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, సమస్త సమాజం అంతా కూడా దండనకు భయపడే జీవితం గడుపుతారట. ఈరోజు సమాజంలో అందరూ క్షేమంగా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు అంటే ఒకే ఒక కారణము దండన, శిక్ష అని చెప్పారు. ఎప్పుడైతే దండన అనేటువంటిది సరళతరం అవుతుందో అప్పుడు సమాజం అంతా కూడా సర్వనాశనం అవుతుంది. మొట్టమొదటగా ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు మహిళలు అని చెప్పారు. ఎప్పుడైతే దండన సరళతరం అవుతుందో అక్కడ ఇబ్బంది పడేటువంటిది స్త్రీ శక్తి అని చెప్పారు. మన దేశంలో ప్రతి సంవత్సరము 4 నుంచి 5 లక్షల అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళకి. అమెరికాలో 1.5 2 లక్షలు, ఏడాదికి 1.5 2 లక్షల అత్యాచారాలు చేస్తారు ఆడవాళ్ళ మీద. ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఆడవాళ్ళ మీద ఇంత అఘాయిత్యాలు ఎందుకు చేస్తున్నారు? సామూహిక అత్యాచారం ఎంత ఘోరం, ఎంత దారుణం. మగవాళ్ళు ఉండగా ఇంకో మగవాళ్ళు దాడి చేయడం అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే మన శాసన వ్యవస్థ దండించేటువంటి వ్యవస్థ అంతా కూడా సరళతరం చేసి పెట్టారు. ఎన్ని అత్యాచారాలన్నా చేసుకో, ఎన్ని మానభంగాలన్నా చేసుకో, నీకు వచ్చేది ఏమీ లేదు, బెయిల్ వస్తుంది, హాయిగా కోర్టుకు ఎక్కుతావు, మళ్ళీ తిరిగి వచ్చేస్తావు అనే భావన ఈరోజు అత్యాచారం చేసేటువంటి ఆ ఆకతాయిల మనస్సులో బాదుకొని పోయింది. ఎంతమందిని నేను అత్యాచారం చేసినా నేను ఏదో విధంగా బయటికి వచ్చేస్తాను అనే భావన ఈరోజు ఆకతాయిల మనస్సులో నాటుకొని పోయింది. ధైర్యం వచ్చింది. ఎప్పుడైతే నీచులకు, నికృష్టులకు ఇలాంటి ధైర్యం వస్తుందో అప్పుడు సమాజం అనేటువంటిది సంకట స్థితిలో పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లోనే భగవంతుడు మనిషి యొక్క బుద్ధిలో ప్రేరణను ఇచ్చిందే యొక్క రాజు అని చెప్పారు, క్షాత్రము అని చెప్పారు. రాజును నియమించండి, రాజ్యాధికారాన్ని చలాయించండి అని చెప్పి భగవంతుడు మనిషికి ప్రేరణ ఇచ్చాడు. ఆ ప్రేరణ యొక్క ఫలితమే ఈ యొక్క రాజు, శాసనము ఇవన్నీ అని చెప్పారు. మహర్షి దయానందుడు రాజు దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ రాజుకు కొందరు వేశ్యలతో సంబంధం ఉంటుంది. అప్పుడు ఆ రాజు ఏమంటాడంటే ఆ యొక్క మహర్షి దయానందుడు రాజుతో ఏమంటాడంటే,
షేర్ కభీ భీ కుత్తే సే దోస్తీ నహీ కర్తీ హే అని చెప్తారు. ఆ ఒక్క మాటకు ఆ యొక్క రాజు యొక్క హృదయం అనేటువంటిది ద్రవించిపోతుంది. అంటే రాజు ఆ యొక్క వేశ్యను కుక్కతో పోల్చాడు, రాజును సింహంతో పోల్చాడు. అంతటి కఠినంగా మహర్షి దయానందుడు రాజులను హెచ్చరించేటువంటి వాడు. ఒక రాజుకు ఏ విధమైనటువంటి గుణాలు ఉండాలి అని ఆ రాజుకు బోధించేటువంటి వాడు మహర్షి దయానందుడు. రాజు అగ్నిలాగా ఉండాలంట. ఏ విధంగా అగ్నిలో వేసినప్పుడు సమస్త పదార్థాల యొక్క దోషాలన్నీ కూడా సర్వనాశనం అవుతాయో, ఈ అగ్ని లాంటి రాజు ఈ యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని సమస్త దోషాల నుంచి దూరం చేస్తాడు. మనుష్యులను తప్పు చేయకుండా భయపెడతాడు. రాజు విధించేటువంటి దండనకు భయపడే ఈ యొక్క ప్రజలంతా కూడా ధర్మ మార్గంలో నడుస్తారు అని చెప్పారు. క్షత్రియుల యొక్క కర్తవ్యం ఏమిటి అంటే భోగాలు అనుభవించడం కాదు, ధర్మాన్ని రక్షించడం. ధర్మము, అర్థము, కామము, మోక్షము ప్రతి మనిషి సాధించవలసినటువంటి ఈ యొక్క 4 పురుషార్థాలు అని చెప్పారు. ఈ 4 పురుషార్థాలు మనిషి సాధించాలి అంటే శాంతి, సమృద్ధి, సౌమనస్యత ఇలాంటి భావాలు ఉన్నటువంటి సమాజం అవసరం. అలాంటి సమాజం ఎవరి ద్వారా తయారవుతుంది? అలాంటి సమాజం ఉండాలంటే ఆ సమాజం రక్షించబడాలి. ప్రతి మనిషి బ్రాహ్మణుడు యజ్ఞాలు చేసుకోవాలి, వర్తకుడు వ్యాపారం చేసుకోవాలి, సేవకులు సేవ చేసుకోవాలి. ఎవరి కర్తవ్యాలు వారు చేసుకోవాలి. ఎవరి కర్తవ్యాలు వారు చేసుకోవాలంటే సమాజం అనేటువంటిది ప్రశాంతంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. యోగులు సాధన చేసుకోవాలి, బ్రాహ్మణులు యజ్ఞాలు చేసుకోవాలి, గృహిణులు ఇంట్లో పని చేసుకోవాలి. ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా? రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది. ఏం చేశారు సైనికులు? ఎక్కడ పడితే అక్కడ చంపుకుంటూ వెళ్ళిపోయారు. ఇళ్లలో మహిళలు దొరికారు, వాళ్ళ మీద ఎవడి అత్యాచారాలు చేశారు. ఎందుకంటే రాజు బలహీనమైపోయాడు. ఆ యొక్క ఉక్రెయిన్ అధ్యక్షుడి దగ్గర ఆయుధాలు లేవు, సైన్యం లేదు, పరాక్రమం లేదు. వీళ్ళంతా తెగబడ్డారు. మహిళల మీద అఘాయిత్యాలు చేశారు, వస్తువులు దోచుకున్నారు, రకరకాల పనులన్నీ కూడా చేసేశారు. కాబట్టి క్షాత్రం ఉంటేనే దేశం రక్షించబడుతుంది. భారతదేశము, పాకిస్తాన్ 2 విడిపోయాయి. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు? కాశ్మీర్ను ఆక్రమించుకోవాలి అని వాళ్ళు ప్రయత్నం చేశారు. భారతీయులు పాకిస్తాన్కి వెళ్ళారు చాలామంది, మేము కూడా అక్కడ ఉంటామని చెప్పి. భారతీయులందరి మీద అత్యాచారాలు చేశారు. ఆడ మొగ అందరు వాళ్ళ సొమ్ము దోచుకున్నారు, ఇల్లు దోచుకున్నారు, వస్తువులు దోచుకున్నారు, ఎక్కడికక్కడ నరికి చంపేశారు. భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పుడు చనిపోయినంత మంది ఎక్కడ చనిపోలేదండి. కొన్ని లక్షల మంది ఆ యొక్క దేశ విభజనలో ఆహుతైపోయారు. ఎందుకంటే మన దగ్గర సైన్యము లేదు, శక్తి లేదు, ఆయుధము లేదు, పరాక్రమం లేదు, ఏది లేదు. తత్ఫలితంగా ఆ ఇస్లాం ఆక్రమణదారులంతా కూడా హిందువుల ఇళ్ల మీద పడి దోచుకున్నారు. భారతదేశం విడిపోకముందు పాకిస్తాను, ఇస్లామాబాద్ ఇవన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి. విడిపోయాము, ఇది మా ముస్లిం రాజ్యం, హిందువులు ఎవరు ఉండొద్దు. కానీ హిందువులు వెళ్ళట్లేదు, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సేట్లు ఉన్నారు, సావుకారులు ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. మహమ్మదీయులంతా ఏం చేశారు? సావుకారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయిలను బయటకు లాక్కొచ్చి వాళ్ళ వస్త్రాలన్నీ విప్పేసి రోడ్డు మీద ఊరేగించారు, చంపేశారు, అత్యాచారం చేశారు. ఇట్లా మహిళలందరి మీద అత్యాచారం చేశారు. దెబ్బకు పాకిస్తాన్లో ఒక్క హిందూ కూడా మిగలకుండా అందరూ వచ్చేసారు. బాయి 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 అనుకుంటూ ఉంటే వాళ్ళు ఎంతటి ఘోరమైన, మీరు ఇతిహాసం చూడండి, చరిత్ర చదవండి, ఎంత ఘోరమైనటువంటి విషయాలు ఉన్నాయంటే ఎవరికి తెలియదు. అందరూ పోయి ఆ యొక్క హలీంలు తింటున్నారు, వాళ్ళ హోటల్లో భోజనం చేస్తున్నారు, బిర్యానీ తింటున్నారు, అన్నీ మర్చిపోయారు. నిజాం కాలంలో నిజాం ఎన్ని అకృత్యాలు చేశాడు తెలుసు మీ అందరికీ. ఆడవాళ్ళని బట్టలు ఇప్పి బతుకమ్మ ఆడించడం, ఇలాంటి ఘోరమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఎన్ని అత్యాచారాలు చేశారు. ఇంట్లో నుంచి లాగి ఆడవాళ్ళ బొట్టు తెరిపేసి వాళ్ళందరినీ కూడా అత్యాచారం చేసి వాళ్ళ ఇస్లాంలోకి మార్చేసుకున్నారు. మరి ఆర్య సమాజం వచ్చింది. ఆర్య సమాజం వచ్చి అందరినీ శుద్ధి చేసి అందరినీ మళ్ళీ తీసుకొచ్చి అందరినీ హిందూ సమాజంలో కలిపేసి ఆర్య సమాజం అంతా కూడా. కాబట్టి మన దేశంలో ధర్మం లేకపోవడం వల్ల, మనందరి ఆలోచన విధానాలు ఒకటి కాకపోవడం వల్ల హిందువులంతా కూడా చెట్టుకొకడు పుట్టకొకడు తయారైపోయి ఎవని ఫైటింగ్లు ఎవని యుద్ధం వాడు చేసుకుంటూ పోయాడు. తత్ఫలితంగా నిజాంను చాలా ఏళ్ల వరకు భరించాల్సి వచ్చింది. ఆ భరించి అత్యాచారాలు భరించి అందరూ లాస్ట్కు ఉద్యమం చేశారు. అది కూడా సరిపోలేదు. ఆఖరికి ఆ యొక్క సర్దార్ పటేల్ సైన్యం తీసుకొచ్చి నలువైపుల నుంచి ఆ యొక్క నిజాంను ముట్టడించి ఆయుధాలతో వాళ్ళందరినీ లొంగ తీసుకున్నారు. అప్పుడు ఏం చేశాడు? దండం పెట్టాడు నిజాం రాజు. దండం పెట్టి మేము పోతాము అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి క్షాత్రం అనేది మనిషికి అవసరం. క్షాత్రం ఉంటేనే ధర్మం నిలబడుతుందండి, గుర్తుపెట్టుకోండి. ధర్మం అనేటువంటిది ఏదో డబ్బుతోటో దీంతోటో దాంతోటో నిలబడదు. సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం. ధర్మానికి మూలం అర్థం. ప్రపంచంలో క్రైస్తవమే ఎక్కువ ఉంది, క్రైస్తవ మతమే ఎక్కువ వ్యాపించి ఉంది, క్రైస్తవ సిద్ధాంతమే ఎక్కువగా వ్యాపించి ఉంది. ఎందుకంటే మూలం అర్థం వాళ్ళ దగ్గరే ఉంది, ఆయుధాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, అధికారం వాళ్ళ దగ్గరే ఉంది. సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం, అర్థస్య మూలం రాజ్యం. అండి అర్థానికి మూలం అంటే నీ దగ్గర డబ్బు రావాలి, డబ్బు ఉత్పన్నం కావాలంటే నీ దగ్గర రాజ్యం ఉండాలి. రాజ్యం లేని ఎవరి దగ్గర అర్థం ఉండదు. ప్రపంచంలో ఎక్కువ భూమి ఎవరి దగ్గర ఉంది? రష్యా వాళ్ళ దగ్గర ఉంది, చైనా దగ్గర ఉంది, అమెరికా దగ్గర ఉంది. బాగా తవ్వుకున్నారు, బంగారము నిధులు అన్ని వజ్రాలన్నీ తోడారు, ధనవంతులు అయిపోయారు. అది కాకుండా దోచుకున్నారు దేశాల మీద పడి. కాబట్టి వాళ్ళదే చెల్లుతుంది. సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం, అర్థస్య మూలం రాజ్యం, రాజ్యస్య మూలం ఇంద్రియ జయము అని చెప్పారు. అంటే ఈ యొక్క రాజ్యాలు మన చేతిలోకి రావాలి, భూమండలం అంతా కూడా పరిపాలించేటువంటి చక్రవర్తి రాజ్యం మన సొంతం కావాలని వేదం చెబుతోంది. మనం బతకడానికే ఇబ్బంది పడుతున్నాం. అంకాపూర్ నుంచి అమెరికా వరకు మనమే పాలించాలంట, మనమే శాసించాలంట. ఎట్లా శాసిస్తాం? రోజుకు రాత్రికి పెగ్గేసుకుంటూ కూర్చుంటే శాసిస్తారు అందరు. పెగులు వేసుకుంటూ అందరూ కూడా పెద్ద మనుషులంతా కూడా నీతులు చెప్పడం మానేశారు. తాతలు తండ్రులు వీళ్ళంతా కూడా పిల్లలకు ఒక ఉప్పు కప్పురం పద్యమో ఇదో అదో ఎవరు ఏం నేర్పించట్లేదు. మా గురువు గారు చెప్తూ ఉంటారు తరచు. వాళ్ళ తాత అంట ఒళ్ళో కూర్చోబెట్టుకొని రకరకాల పద్యాలు నేర్పించారంట వారికి. అట్లా నేర్పించే బట్టికేనో మరి అంత సంస్కారం వచ్చింది వారికి. మా తాతలు చెప్పలేదు, ఎవరి తాతలు ఇప్పుడైతే అసలే లేదు. అసలు తాతల దగ్గర మనమల్లి లేరు. ఇప్పుడైతే ఇక చెప్పడానికి ఏముంది, మన సంబంధాలే లేవు అందరి పట్ల. కాబట్టి వ్యసనం అనేది ఉండొద్దు, ఇంద్రియాలను జయించాలి రాజు అని చెప్పాడు. నిన్ను నువ్వే జయించలేవు, నువ్వు దేశాన్ని ఎట్లా జయిస్తావు? రాజ్యాల మీద ఆక్రమణ ఎట్లా చేస్తావు? అలా చెయ్యాలంటే మొట్టమొదటిగా నీ ఇంద్రియాల మీద నువ్వు పట్టు సాధించు అని చెప్తా. శమధమాలతోటి ఇంద్రియాలను గుప్పిట్లో పెట్టుకో. నీ కోరికను, నీ కామాన్ని, నీ క్రోధాన్ని, నీ లోభాన్ని, నీ మోహాన్ని, నీ మదాన్ని, నీ మత్సరాన్ని అన్నిటినీ కూడా అదుపులో పెట్టుకో. అప్పుడే నువ్వు ఇంద్రియ జయుడు అవుతావు. ఇంద్రజిత్తు అంటే ఇంద్రియాలను వశం చేసుకున్నటువంటి వాడు. ఇంద్రజిత్తు కనబడాడు కదా రావణ, అది యుద్ధం చేస్తుంటే వాడు మాయమ ఇక్కడ మాయమ అక్కడ తెలుతుంటాడు, అక్కడ మాయమ ఇక్కడ తెలుతూ ఉంటాడు. అంటే ఇంద్రియాలను వశం చేసుకున్నాడు వాడు. ఎక్కడన్నా ఉంటాడంట. ఇంద్రియాలను అందరూ కూడా వశం చేసుకో. ఇంద్రియాలను వశం చేసుకున్నవాడు దేవత అవుతాడు, ఇంద్రియాలకు లోబడినవాడు మనిషి అవుతాడు, మానవుడు అవుతాడు. అందుకే రాజు ఇంద్రియాలను జయించాలంట. రాజులో ఎన్నో సుగుణాలు ఉండాలని చెప్తున్నాడు. రాజు అగ్నిలాగా ఉండాలి, రాజు సూర్యులాగా ప్రకాశించాలంట. ఆ యొక్క ప్రకాశయుక్తమైనటువంటి రాజు యొక్క తేజాన్ని చూడగానే శత్రువుకి, ఆ దుష్టునికి చెమటలు పట్టేసేయాలంట. చూడగానే వాడు వణికిపోవాలంట, జడ
జలజల వణికిపోవాలంట. అలా వణికిపోయినప్పుడే వాని ధర్మం అనేటువంటిది విస్తరిస్తుంది, వాళ్ళలో భయం పుట్టాలి అని చెప్పారు. అలా భయం పుట్టినప్పుడే ఆ యొక్క శత్రువు అనేటువంటి వాడు లొంగిపోతాడు, ఆ యొక్క రాజు యొక్క ఆధీనంలోనికి వస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి క్షాత్రం అనేటువంటిది దేశాన్ని రక్షించడానికి, ధర్మాన్ని పోషించడానికి ఎంతో ముఖ్యమని చెప్పాడు. సూర్యుడు ఏ విధంగా సమస్త ప్రాణులను నొప్పించకుండా నీటిని గ్రహిస్తాడు. ఈ యొక్క సూర్యుడు ఆ యొక్క సూర్య కిరణాలతో చెరువులో నీళ్ళని తాగిస్తాడు. ఎండాకాలం వచ్చేసరికి చెరువులో నీళ్లు ఉంటాయా? మెల్లమెల్లగా 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 లాగేస్తూ ఉంటాడు. మనకి ఇబ్బంది కలుగుతుందా దానివల్ల? ఇబ్బంది అంటే కొన్ని ప్రాంతాల్లో కలుగుతుంది, కాకపోతే ఇబ్బంది లేకుండానే మెల్లమెల్లగా నీళ్లు గ్రహిస్తూ ఉంటాడు. అదే విధంగా రాజు ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా పన్ను విధించాలంట. సూర్యుడు ఎట్లా నీళ్లు లాగుతున్నాడో జనాల నుంచి అట్లా క్షత్రియుడు పన్నులు లాక్కోవాలంట. అలా లాక్కున్నప్పుడే ఆ యొక్క సమాజం బాగుంటుంది అని చెప్పాడు. కాబట్టి ప్రజానాం రక్షణం దానం ఇజ్జాధ్యయనమేవచ విశేష ప్రసక్తిశ్చ క్షత్రియస్య సమాసత అని చెప్పారు. క్షత్రియుని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ప్రజానాం రక్షణము, ప్రజలకు రక్షణ కల్పించడము, ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడము. ఇది క్షత్రియుని యొక్క ధర్మము అని చెప్పారు. క్షత్రియునికి యుద్ధంలో పోరాటం చేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒకప్పుడు ఛాతీ మీద గాయాలు గుర్తుగా ఉండేవాడు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. హమ్ సబ్ లోగ్ బేకార్ ఆద్మీ హై అంటే వాడు ఆ యొక్క సైనికుడు ఏంటంటే సైన్యంలో చాలా రోజుల నుండి రిటైర్డ్ వచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే హమ్ సబ్ బేకార్ ఆద్మీ హై, జో లోగ్ మర్ చుకే హై వే లోగ్ అచ్చే ఆద్మీ అంటున్నాడు. అంటే వాళ్ళందరూ యుద్ధం చేసి చనిపోయారు, ఆ అదృష్టం మాకు రాలేదు, మేము ఇంకా బతికే ఉన్నాము, మేమంతా వేస్ట్ ఫెలోస్ అని చెప్తున్నాం సైనికుడు. అంటే సైనికుడికి ఏ విధమైనటువంటి ఆలోచన ఉండాలో అర్థం చేసుకో. భారతదేశంలో వీరులకు కరువు లేదు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వీధికి మన దేశంలో వీరులు ఉన్నారు. కానీ ఆ వీరులను అనగదొక్కి వారిని అదుపులో పెట్టుకుంటున్నది ఈ యొక్క కుటిలమైనటువంటి రాజకీయ శక్తి. ఇప్పుడు మన దేశంలోని వీరులంతా కలిసి పాకిస్తాన్ను హస్తగతం చేసుకునే స్థాయి శక్తి మన సైనికులకు ఉంది. మన ప్రపంచంలో అత్యధిక పోరాట శక్తి మన సైనికులకే ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆయుధాలు మన సైనికుల దగ్గర లేవు. అత్యాధునికమైనటువంటి ఆయుధాలు అమెరికా దగ్గర ఉన్నాయి. కానీ అమెరికా సైనికుల కంటే ఎక్కువగా పోరాట పటిమ మన సైనికులకు ఉంది. మన సైనికుడు మంచులో యుద్ధం చేస్తాడు, మన సైనికుడు ఎడారిలో యుద్ధం చేస్తాడు, మన సైనికుడు కొండల మీద యుద్ధం చేస్తాడు. జమ్మూ కాశ్మీర్లో అన్ని కొండలు గుట్టలు ఉన్నాయి. చైనా సైడ్ వెళ్తే అంత మంచు, సియాచిన్ మంచు. మళ్ళీ రాజస్థాన్ రక్షించాలంటే అక్కడ ఎడారి 50 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఒక వీడియోలో ఒక సైనికుడు ఏం చేస్తాడంటే ఒక పాపడ తీసి అందులో మట్టిలో వేసి చూపిస్తాడు. ఆ పాపడ ఆ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఎడారిలో పాపడ అయిపోతుంది అక్కడ. అంతటి వేడిలో కూడా మన వాళ్ళు ఒంటెల మీద పహారాగా వస్తున్నారు, రాజస్థాన్ అంతా కూడా. కాబట్టి దేశాన్ని రక్షించడం అనేటువంటిది కేవలం క్షత్రియుడికి మాత్రమే, క్షాత్రంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఎప్పటి వరకైతే ఈ యొక్క క్షత్రియుడు రాజు ప్రజలే తన ప్రాణంగా భావించి ప్రజల కోసం పనిచేస్తాడో అప్పుడు దేశం అనేటువంటిది సుభిక్షంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. ప్రజానాం రక్షణం దానం. క్షత్రియునికి ఉండవలసినటువంటి ఇంకొక సుగుణం ఏంటంటే దాన గుణం ఉండాలంట. జోచుకునేటువంటి గుణం క్షత్రియునికి ఉండొద్దండి. కర్ణుని గురించి నిన్న చెప్పారు, మొన్న చెప్పారు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు అడిగితే అది, ఏది పడితే అది దానం చేస్తూనే ఉంటాడు కర్ణుడు. అంతటి దాన గుణము క్షత్రియుల్లో ఉండాలంట. ఇజ్జా అంటే యజ్ఞము. క్షత్రియుడు యజ్ఞము చేయాలి అని చెప్పాడు. యజ్ఞాలు రక్షించాలి, పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలి అని చెప్పారు. మీరు బ్రాహ్మణుల యొక్క కర్తవ్యాలు తీసుకోండి,
క్షత్రియుని యొక్క కర్తవ్యాలు తీసుకోండి, వైశ్యుని యొక్క కర్తవ్యాలు మనకు మనుస్మృతిలో చెప్పడం జరిగింది. ఈ ముగ్గురిలో ఉండేటువంటి సారూప్యత గుణాలు చూసుకుంటే యజ్ఞము దానము, యజ్ఞము దానము, యజ్ఞము దానం ఈ ముగ్గురిలో ఉంటుంది. వైశ్యుడికి కూడా యజ్ఞము చేయడం దానము చేయడం కర్తవ్యంగా ఉంది. క్షత్రియుడు కూడా యజ్ఞము చేయడము దానము చేయడము కర్తవ్యంగా చెప్పారు. అందుకే మహర్షి విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క యజ్ఞానికి ఆ యొక్క రాక్షసులు ఆటంకాన్ని కలిగిస్తున్నారు, ఆ యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పి ఆ యొక్క దశరథుని నీ కొడుకైనటువంటి రాముని పంపించు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దశరథుడు నా కొడుకు చాలా చిన్నవాడు, ఇప్పుడే అంతటి కార్యాలకు ఎందుకు అని చెప్పి కాస్త నొచ్చుకుంటాడు. వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుడు గొప్ప తపస్వి, అతనిలో బ్రహ్మశక్తి ఉంది, అతని వెంట నీ కుమారుడు వెళితే అతనికి ఏ విధమైనటువంటి అపాయం కలగదు, కీర్తి కూడా లభిస్తుంది, కాబట్టి క్షేమంగా ఏ విధమైనటువంటి సంశయం లేకుండా నీవు అతనితో రాముని పంపించు అని చెప్పి ఆ యొక్క దశరథునికి హితబోధ చేస్తాడు. దానివల్ల దశరథుడు ఆ యొక్క వశిష్ఠుని నమ్మి ఆ విశ్వామిత్రుడి వెంట ఆ యొక్క రామ లక్ష్మణులు ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది. వారిద్దరూ కూడా ఆ యొక్క అడవిలో విశ్వామిత్రుడు చేసేటువంటి ఆ యొక్క కౌశిక యాగం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు దగ్గరుండి రక్షించి ఆ యొక్క తాటకిని కూడా వధించి ఆ యజ్ఞాన్ని సుసంపన్నం చేసి తిరిగి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అందుకే క్షత్రియుడు రాజ్యాన్ని పాలించు, దేశాన్ని రక్షించు, కానీ విషయ సుఖాలలో చిక్కుకోకు. ఎందుకంటే నీకు అధికారం ఉంటుంది, బలం ఉంటుంది, ధనం ఉంటుంది, సంపదలు ఉంటాయి, ఎవరేమన్నా నీకు చేసేటువంటి వాళ్ళు బోలెడు మంది ఉంటారు. ఇవన్నీ ఉన్నాయని చెప్పి నువ్వు సోమరి కాకు అని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయులంతా కూడా భారతదేశంలో ఉన్న రాజులు భోగ విలాసాలలో తూలియాడుతూ ఉన్నారంట. భోగ విలాసాల్లో రాజుల కొడుకులంతా కూడా శృంగారము, మద్యము, మాంసము ఇవన్నీ అనుభవిస్తూ విచ్చలవిడి జీవితాన్ని, లంపటులై జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారంట. అందుకే వాళ్ళందరినీ కూడా విదేశీయులు జయించగలిగారు అని చెప్పారు. ఎప్పుడైతే రాజు భోగ విలాసాలకు గురవుతాడో, స్వార్థము, లోభము అనేటువంటిది ఆ రాజును ఆవహిస్తుందో, ఆ రాజు నాశనం అవుతాడు, ఆ రాజును నమ్ముకున్నటువంటి ప్రజలు కూడా సర్వనాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజు అంటే వేదము చెప్పినటువంటి గుణాలు కలిగి ఉండాలి. కేసీఆర్ ఉన్నాడు, ఊరూరు ఏం చేస్తాడు, విందు భోజనాలు పెడుతుంటాడు కదా, విందు భోజనాలు పెట్టి అందరికీ నువ్వు తిను బోటి కూర, నేను తింటా బోటి కూర అని చెప్పి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ప్రజలను తిండిపోతులను చేయడం కాదు రాజు యొక్క ముఖ్య ఉద్దేశం. బతుకమ్మ వస్తుంది, మీకు చీరలు ఇస్తాను అంటే ప్రజలను ప్రలోభానికి గురి చేసి, ప్రజలను వ్యసన పరులను గురి చేసి, అంటే ప్రజలకు బాగా పూటుగా రాగించడం, ప్రజలకు లేనిపోయిన ఆశలు కల్పించడం, లేనిపోయిన స్వర్గాన్ని చూపించడం, లేనిపోయిన ఆలోచనలు కల్పించి ప్రజలను లోబరుచుకొని ప్రజలను అదుపులో పెట్టుకోవడం, దీన్ని దుష్ట ప్రభుత్వం అంటారు. ఇది ధర్మ ప్రభుత్వం అన. ప్రజలను వ్యసనం నుంచి ముక్తి చేయాలి. మద్యపానాన్ని మొత్తము కూడా నిరోధించాలి. రాష్ట్రంలో ఎక్కడ మద్యపానం లేకుండా చేయాలి. ఎన్టీఆర్ వచ్చినప్పుడు జరిగింది. ఎన్టీఆర్ వచ్చినప్పుడు జరిగితే ఎన్టీఆర్ ఓట్లు వేయలేదా? మరి ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోయిందా? మరి ఎందుకు చేయట్లేదు వీళ్ళంతా కూడా మద్యపాన నిషేధం? ఎందుకంటే డబ్బులు కావాలి, తమ అధికారం అనేది పదిలంగా ఉండాలి. ప్రజలంతా మూర్ఖులుగా, వ్యసనపరులుగా, అజ్ఞానులుగా, అవివేకులుగా నిరంతరం తిని తాగి భోగ లాలసల్లో ఉండి వారికి నిరంతరం ఓట్లు వేస్తూ ఉంటే వీళ్ళ అధికారం అనేటువంటి స్థిరంగా ఉంటుందని వారి యొక్క భావన. ఇందుకే ప్రజలను పూటుగా రాగిస్తున్నారు. విపరీతంగా తాగండి, తినండి, మీకోసం మాంసం అమ్మేటువంటి ఆ యొక్క దుకాణాలు తెరుస్తాము, చేపల వాళ్ళకి చేపలు ఇస్తాము, మేకల వాళ్ళకి మేకలు ఇస్తాము, కళ్ళు తీసుకునే వాళ్ళకి ఇది ఇస్తాం, అవి ఇస్తాం. ఇలా చేయవలసినటువంటి రాజు యొక్క కర్తవ్యం. మొన్న హైదరాబాద్లో విశ్వ సుందరి పోటీలు జరిగాయి. మా తెలంగాణ సంస్కృతి అని చెప్పి గ్లాసులలో వాళ్ళకు ఈత కళ్ళు, తాటి కళ్ళు తీసుకొచ్చి పోశారు. ఇది మన సంస్కృతి.
ఇంత ఇది మనమంతా వ్యసన పరులమ్మా, మనమంతా నీచులమ్మా. తెలంగాణ ప్రజలంటే తిని తాగిన పుట్టినారా వీళ్ళంతా కూడా. కాకతీయుల చరిత్ర చదవండి, ఎంతటి గొప్ప చరిత్ర ఉంది. మాంసం మద్యం కోసం మనం పుట్టలేదు. నిజాం పరిపాలన వచ్చిన తర్వాత కోసుకుని తినడము, తాగడము ఇలాంటిదంతా కూడా తర్వాత వచ్చిందంతే. కానీ ఒకప్పుడు ఎంత గొప్ప రాజవైభవం ఉండే, శాతవాహనులు, కాకతీయుల రాజ్యం ఇది ఈ తెలంగాణ అంటే. కాకతీయులు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వరకు పరిపాలించారు. రాజేష్ గారికి తెలుసు చరిత్ర అంతా కూడా, ఎంత గొప్ప సామ్రాజ్యం మనది. కాబట్టి గత వైభవాన్ని మరిచిపోయాం మనమంతా కూడా. మన గతాన్ని మరిచే విధంగా మన చరిత్ర రాసి పెట్టారు. మనమంతా ఒక పనికిమాలిన వ్యక్తులమని, మన పూర్వీకులంతా వీరాది వీరులని మన చరిత్రలో ఉంది, చెప్తుంది. కానీ ఇప్పుడు మనమంతా కూడా ఒక దద్దమ్మలు, సన్యాసులు, చవటల్లాగా ఆలోచిస్తున్నారు అందరూ కూడా. మనకు అసలు ధర్మమే లేదు, మనలో పౌరుషమే లేదు, మనలో రాజ్యాలు దేశాలు ఏలేటువంటి గుణాలే మన దగ్గర లేవు. కేవలం ఇంగ్లీష్ వైద్యము, ఇంగ్లీష్ విద్య, ఇంగ్లీష్ ఆచారము, ఇంగ్లీష్ వ్యవహారము, ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ సాంప్రదాయంతోనే మన జీవితానికి ఉన్నతి అని మనం అంతా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే అలాంటి వాతావరణం ఈరోజు అంతా కూడా ఇక్కడ చేసి పెట్టారు. మన దేశంలో ఉన్నటువంటి వీరాది వీరుల యొక్క చరిత్ర కనుక మీరు చదివితే ప్రతి మగవాడు ఒక సింహంలా తయారవుతాడు, ప్రతి మగవాడు ఒక పులి తయారవుతాడు. మనం అవి చదవద్దని వాటిని అన్ని కూడా అనేక్రాంతం చేసి పెట్టారు, దాచిపెట్టారు. మహమ్మదీయుల యొక్క రాజుల యొక్క చరిత్ర చదివిస్తున్నారు. మహమ్మదీయ రాజులు గొప్ప పరాక్రమవంతులు, వారు గొప్ప యోధులు, మీ వాళ్ళంతా వాళ్ళ చేతిలో ఓడిపోయారని కూడా రాసి పెట్టారు. చరిత్రను వక్రీకరించి పెట్టారు. అప్పుడు మా తాత ఇలాంటి వాడు అని చెప్తే నీ భుజాలు, నీ బాహులు మొత్తం ఉప్పంగా, నీ చరిత్ర తెలుసుకుంటే నీకు గొప్ప ధైర్యము, స్థైర్యము, ఆత్మవిశ్వాసం వస్తుంది. కానీ అలాంటిది ఏమీ లేదు. అహింస ద్వారా దేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి, కళ్ళబుల్లి చరిత్ర అంతా రాసి పెట్టి మన పిల్లల నెత్తిల్లో రుద్ది వీళ్ళందరినీ కూడా ఒక నపుంసకులను తయారు చేసి పెట్టారు. అహింస అంటే క్షత్రుడికి అహింస అంటే ఇక చేసేదేమో. అశోక చక్రవర్తి యుద్ధానికి పోతున్నాడు. యుద్ధానికి పోతుంటే ఈ యొక్క బౌద్ధ సైన్యాసులు వస్తారు. యుద్ధము చేయవద్దు, యుద్ధం వల్ల రక్తపాతము కలుగుతుంది, యుద్ధము మానేయండి, యుద్ధము ఆపండి, మీరు యుద్ధానికి వెళ్లకుండా మేము అడ్డుపడతాము అని చెప్పి అందరూ కూడా ఆ యొక్క బౌద్ధ సన్యాసులంతా కూడా వచ్చి ఆ ఎదురుగా నిలబడతారు. అశోకుడు ఏం చేస్తాడు తెలుసా? అందరి చేతులు నరికేసి యుద్ధానికి వెళ్ళిపోతాడు. అంతటి పరాక్రమం ఉండేది, క్షత్రియుల్లో ఆ గుణం ఉండేది. కదులుతారా నరికేయమంటారా అంటాడు, హెచ్చరిస్తాడు. అయినా సన్యాసులు ఎవరు కదలరు, అందరి చేతులు నరికేస్తాడు అశోకుడు అందరికి కూడా. అంతటి మైండ్ సెట్ అనేటువంటిది క్షత్రియుల్లో ఉండేది. ఒక క్షత్రియుడు తలుచుకుంటే దేశాన్ని నెలకొల్పగలుగుతాడు, దేశాన్ని నాశనం కూడా చేయగలుగుతాడు. కాలాపహాడ్, ఆ కాలాపహాడ్లో క్షత్రియులు ఏం చేస్తారు? బ్రాహ్మణులు ఆ యొక్క క్షత్రియుడు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ యువకుడు ముస్లిం ధర్మం తీసుకుంటాడు. తర్వాత తెలుసుకొని ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి మేము హిందువులో కలుస్తాను, నాకు హిందుత్వం ఇవ్వండి, నన్ను శుద్ధి చేయండి అని చెప్పి అడుగుతాడు. బ్రాహ్మణుడు ఏమంటాడు? నువ్వు అశుద్ధి అయిపోయావు, ఇక నేను మిమ్మల్ని తీసుకోమంటాడు. వానిలో రక్తం మరుగుతుంది, ముస్లింల వైపు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ముస్లింలను తీసుకొచ్చి మన హిందువుల మీద దండయాత్ర చేస్తాడు. మొత్తం అందరు హిందువులందరినీ కూడా సర్వనాశనం చేసి పెట్టేస్తాడు, అందరినీ కూడా నాశనం చేస్తాడు. బ్రాహ్మణుడి బుద్ధి ఒక చిన్న పొరపాటు వల్ల అంతటి గొప్ప అఘాయిత్యం జరిగింది. శివాజీ ఎన్ని కోటలు గెలిచాడు? ఎన్ని గెలిచాడండి? 30 ఇంకెక్కువ ఉంటాయి కదా. నాకు విధంగా ఇంక సంఖ్య తెలియదు. ఎన్నో కోటలు గెలిచాడు. చక్రవర్తి పీఠాన్ని అధిరోహించడానికి అతనికి మించినటువంటి యోగ్యుడు ఎవడూ లేడు. బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాడు, నేను సింహాసనాన్ని అధిష్ఠిస్తాను, ఆ యొక్క బ్రాహ్మణోచిత కార్యక్రమాలు చేయండి, దానికి చేయవలసినటువంటి కార్యాలు, పూజలు, పురస్కారాలు చేయండి అంటే, నీది పెద్ద కులం కాదు, నేను మీకు చెయ్యము అని చెప్తారు. కాశీకి వెళ్తాడు, బ్రాహ్మణులందరికీ కూడా పెద్ద ఎత్తున డబ్బులు, నగలు, నట్ల అన్నీ ఇస్తాడు. వాళ్ళు ఒప్పుకుంటారు. అప్పుడు
ఆ యొక్క శివాజీకి సింహాసనాన్ని అధిష్ఠింపజేయడానికి చేయవలసినటువంటి ఆ యొక్క రాజకార్యాలు అవన్నీ కూడా పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి మన దేశములో పరాక్రమము ఉన్నటువంటి వ్యక్తులను విస్మరించేటువంటి గుణం, ఈ జాతి హేయ భావన అనేటువంటిది మనలో ఉంది. ఇతనిది తక్కువ జాతి, ఇతని పెద్ద జాతి, ఇతని చిన్న జాతి అని అనుకుంటూ వీరులందరినీ కూడా విస్మరించారు మన దేశం. ఇంకొకటి ధర్మం అని చెప్పారు. మన ధర్మం ఏం చెబుతుంది అంటే రకరకాల దేవీ దేవతల నిర్మాణం చేశారు. ఆ యొక్క గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ మందిరం మీద విదేశీయులు దురాక్రమణకు వచ్చారు. బ్రాహ్మణుడు ఏమంటాడంటే, ఈ సోమనాథ మందిరంలో ఉన్నటువంటి లింగము శివుడు ఎవరైతే ఉన్నారో ఇతడు మనం రక్షిస్తాడు, మీరు ఏ యుద్ధము చేయవలసిన అవసరం లేదు అని చెప్పి క్షత్రియులకు చెప్తాడు. సరే రక్షిస్తాడని చెప్పి క్షత్రియులంతా ఆయుధాలు పాడిస్తారు. ఆ యొక్క మహమ్మదీయులు వస్తారు, వచ్చి అందరి తలలు నరికేస్తాడు. ఆ చెట్టుని తలను నరికేసి కూడా వాని రక్తంతో ఆ లింగానికి తర్పణం చేస్తారు. ఆ బ్రాహ్మణుని యొక్క రక్తంతో బ్రాహ్మణుని తల నరికి ఆ రక్తంతో ఆ యొక్క లింగానికి అభిషేకం చేసిపోతారు మహమ్మది. కాబట్టి బ్రాహ్మణుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి? రాముడిని పూజిస్తున్నారు, రాముడు యుద్ధం చేశాడు. కృష్ణుని పూజిస్తున్నారు, కృష్ణుడు యుద్ధం చేశాడు. మరి యుద్ధం లేకుండా మనం ఎట్లా ప్రపంచాన్ని ఎట్లా శాసించగలుగుతాం? కాబట్టి దేవతలకే యుద్ధము చేసేటువంటి పరిస్థితి తప్పలేదు, మనం ఎందుకు? కాబట్టి ప్రతి మనిషి పోరాటం చేయడానికి, యుద్ధము చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇజ్రాయిల్లో ఆడవాళ్లకు ట్రైనింగ్ ఇస్తారు, మగవాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ మగవాళ్ళకు 3 ఏళ్ళు. ప్రతి ఇజ్రాయిల్లో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఆ యొక్క ఆర్మీ ట్రైనింగ్ తీసుకోవాలి. మన భాస్కర్ రెడ్డి గారు పోయారు ఇజ్రాయిల్కి, తెలిసే ఉంటుంది. మీరు ఇజ్రాయిల్లో మీరు చూస్తే ఆడవాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క ఆర్మీ యూనిఫామ్ వేసుకొని తిరుగుతుంటారు, పెద్ద పెద్ద గన్నులు పట్టుకొని. చూడ మీకు ఆన్లైన్లో కనిపిస్తాయి, ఇందులో యూట్యూబ్లో మీరు చూస్తే ఆడవాళ్ళందరూ కూడా. కాబట్టి ఆడవాళ్ళకి 2 ఏళ్ళ ట్రైనింగ్ ఉంటుంది, మగవాళ్ళకు 3-4 ఉంటుండొచ్చు. 3-4 ఏళ్ళు ట్రైనింగ్ 3 ఏళ్ళు ఉంటుంది మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 2 ఏళ్ళు ఉంటుంది. ఈరోజు ఇజ్రాయెల్ చుట్టూ మొత్తం ముస్లిం దేశాలే, జోర్డాన్ అని ఇదని అదని అన్ని ముస్లిం దేశాలు. ఆ యొక్క ముస్లిం దేశాలు అన్ని తలుచుకుంటే ఇజ్రాయెల్ ఇట్లా ఊదేయచ్చు. కానీ అయినా కానీ ఇజ్రాయెల్ ఏమీ చేయలేకపోతున్నది. ఎందుకు అంటే ఇజ్రాయిల్లో ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడే. తమ యొక్క యూదు మతాన్ని రక్షించుకోవాలి, తమ దేశాన్ని పరిరక్షించుకోవాలని వాళ్ళ నరాల్లో నూరిపోశారు. వాళ్ళ రక్తంలో కణంలో కూడా తమ దేశము తమ ధర్మము గొప్పదని వాళ్ళకు నూరిపోశారు. మనమేం నూరిపోస్తున్నాం? మన ఇల్లు గొప్పది, మన అమ్మ గొప్పది, మన తండ్రి గొప్ప, మన ఫ్యామిలీ గొప్ప, మన కులం గొప్ప, ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. ఇంతకంటే ఎక్కువ ఇక్కడ మన దేశంలో మాటలే ఉండవు. ఎక్కువలో ఎక్కువ అంటే మన జాతి, మన కులం. అక్కడ దగ్గరే హిందువులంతా ఆగిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి. భారతదేశం అంతా ఇప్పటికీ కూడా ఐక్యంగా ఉంది అంటే ఒకే ఒక కారణము ఇండియన్ ఆర్మీ అని చెప్పారు కొన్ని వైజ్ఞానికులు. ఇండియన్ ఆర్మీ తీసేయండి, దేశం మొత్తం ముక్క చెక్కలైపోతుంది. ఎందుకంటే మన దగ్గర వైచారికమైనటువంటి ఏకీకరణ లేదు. మన అందరి ఆలోచనలో అసలు ఎవరి ఆలోచనలు ఒకరికొకరు కలవనే కలవు. ఒకరి దేవుడు ఒకరికి కలవడు, ఒక ఆచారం ఒకరికి కలవదు, ఒకరి సాంప్రదాయం ఒకరికి కలవదు. ఎట్లా ఉంటుంది ఏకీకరణ? పాకిస్తాన్లో ఉన్న అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక దేవుడు, ఒకే ఒక గ్రంథం. భారతదేశంలో ఇక్కడ 18 పురాణాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఈ సాంప్రదాయం అసలు ఇప్పుడు అది కాకుండా కొత్త పిరమిడ్ సాంప్రదాయం అంటే పురాణాలు సరిపోలేవు, మళ్ళీ పిరమిడ్ కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇంకా రేపు ఇంకో కొత్తది తీసుకొచ్చి పెడతారు. కొత్తది గొర్రెల మంద, పాతది బర్రెల మంద మనకు. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది? ఇస్లాంలో కొత్త మతానికి చోటు లేదండి, కొత్త దేవునికి చోటు లేదు, కొత్త సాంప్రదాయానికి చోటు లేదు. వాళ్ళ అల్లాను కాకుండా ఎవరిని పూజించినా వాళ్ళని ఖతం చేయడమే, వాళ్ళని చంపడమే, వేరే దారి లేదు. వాళ్ళని బహిష్కరణ చేయడమే, అంతకుమించి వేరే లేదు. దానివల్ల 2000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇస్లాం మతం అనేటువంటి స్థిరంగా ఉంది, ఐక్యంగా ఉంది. ఎక్కడ టర్కీలో అల్లర్లు జరిగితే ఇక్కడ ఉద్యమాలు చేస్తారు, ఎక్కడ సౌదీలో వాళ్ళు చనిపోతే ఇక్కడ నమాజులు చేస్తారు. కానీ మన దేశంలో కాశ్మీరీ పండితులు ఎంతమంది చచ్చిపోయినా హిందువులు ఒక్కడు కూడా ఆలోచించడు. మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీరీ పండితులంతా కూడా ఈరోజు కాశ్మీర్ వదిలిపెట్టుకొని వచ్చేసి
అక్కడ ఢిల్లీలో ఒక కాశ్మీరీ ఏరియా ఉంది, అక్కడ ఉంటున్నారు వాళ్ళంతా కూడా, కాశ్మీర్లు అంతా కూడా. ఇప్పుడు కాశ్మీర్లో ఎవడు కూడా హిందువులు లేడు, ఉంటారు ఎక్కడో జమ్మూ ప్రాంతంలో కొంతమంది ఉండి ఉంటారు. కానీ ముఖ్యంగా 80% 70% మంది అంతమంది కూడా కాంగ్రెస్ జమానాలోనే మొత్తం కాశ్మీరీ పండితులంతా వచ్చేసి దేశంలో నలుమూలలా కూడా విస్తరించిపోయారు. మరి దేశం ఎవరిది అంటే హిందువుల దేశమే. మరి అధికారులు ఎవరు ఉన్నా అంటే హిందువులే ఉన్నారు, కానీ అభాగ్యులు ఎవరంటే మళ్ళీ హిందువులే. ఎందుకు అంటే మనము మన ధర్మాన్ని మర్చిపోయాము, వేదాన్ని మర్చిపోయాము. మనలో ఒక సిద్ధాంతం అనేటువంటిది లేదు. ఒకే ఒక సిద్ధాంతం ఉంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరిని చంపినా, ఎవరికి హాని కలిగినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా ప్రతి హిందువు కూడా చైతన్యవంతుడే ఉద్యమాలు చెయ్యాలి. పక్కోని కులంలో అమ్మాయి మీద అత్యాచారం జరిగితే నాకేంటి, కానీ నా కులంలో ఉన్నటువంటి అమ్మాయి మీద అత్యాచారం జరిగితే మనం సిఫార్సులు చేస్తాము, తక్షణ శిక్షణ అమలు చేస్తాము. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ మైదానంలో వీళ్ళంతా కూడా ఒక ఉద్యమం చేశారు. పెద్ద జాతిలో చనిపోయినటువంటి మహిళలు చనిపోతే వెంటనే శిక్ష వేస్తున్నారు, తక్కువ జాతిలో చనిపోయినటువంటి మహిళలకు దిక్కు లేదు అని పెద్ద ఉద్యమం చేశారు. అక్కడ నిమ్న కులాల్లో అత్యాచారాలు జరిగితే ఎవడు పట్టించుకోవట్లేదు, ఉన్నత కులాల్లో అమ్మాయి మీద అత్యాచారం జరిగితే వెంటనే వాళ్ళని షూట్అవుట్ చేస్తున్నారు, చంపేస్తున్నారు, వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. మరి మా గతి ఏంటి అని చెప్పి అక్కడ వాళ్ళు పెద్ద ఉద్యమం చేశారు. కాబట్టి రాజుకు నావాడు పరాయివాడు, నా కులము నా జాతి ఇలాంటి తారతమ్యాలు రాజుకు ఉండకూడదంట. న్యాయం విషయం వస్తే యమునిలాగా ప్రవర్తించాలంట. కన్న కొడుకు కన్న భార్య ఇది అదే అనే భావన రాజుకు ఉండకూడదంట. అందుకే రాజును యముడు అని చెప్పారు. యమునికి ఏ విధమైనటువంటి గుణాలు ఉండాలో రాజుకు కూడా అవే గుణాలు ఉండాలంట. అలా ఉన్నప్పుడే రాజు యొక్క కీర్తి నలుదిశలా వ్యాపిస్తుందంట. రాజు అంటే భయము అనేటువంటిది నలుదిశలా కూడా ఆ యొక్క రాజు అంటే అందరూ కూడా భయపడతారంట. కాబట్టి భారతదేశంలో ఈరోజు న్యాయస్థానంలో 5,000 కోట్ల కేసులు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో ప్రస్తుతం 5,000 కోట్ల కేసులు పరీక్షించారు. ఆ 5,000 కోట్ల కేసులే ఆ యొక్క న్యాయవాదులకి ఆదాయం తెచ్చిపెట్టేటువంటి వనరులు అని చెప్పారు. ఆ కేసులు ఎన్ని రోజులు పెండింగ్లో ఉంటే అన్ని రోజులు వీళ్ళకు సంపద వస్తుందండి, అన్ని రోజులు వీళ్ళకి డబ్బులు వస్తాయండి. కానీ వైదిక సామ్రాజ్యంలో, వేదవీతమైన రాజ్యంలో ఆ యొక్క గంట కొట్టగానే ఇక్కడ న్యాయం జరిగేది వాళ్ళకి. రాముడు ఎప్పుడంటే అప్పుడు న్యాయం. రాత్రి 12 గంటలకు పిలిచినా రాజు వచ్చి ప్రజలకు తీర్పు ఇచ్చి వెళ్ళిపోయేవాడండి. అలాంటి న్యాయ వ్యవస్థ, ఉచితమైనటువంటి న్యాయ వ్యవస్థ వేద సామ్రాజ్యంలో, వైదిక సామ్రాజ్యంలో ఉండేది. ఎక్కడుంది ఇక్కడ న్యాయం? న్యాయం అంటే అమ్ముకోవడం, న్యాయం అంటే కొనుక్కోవడం. మనము లాయర్ను డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, ఫీజులు కట్టాలి, లక్షల కోట్ల రూపాయలు, అన్ని ఫీజులు కట్టా కానీ న్యాయం జరుగుతుందా జరగదా అంటే దానికి గ్యారంటీ లేదు మళ్ళీ. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఏర్పడింది. ఈ బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏర్పడింది. ప్రజాస్వామ్యం అంటే మూర్ఖస్వామ్యము, మూర్ఖులంతా కలిసి ఎన్నుకునేటువంటి స్వామ్యమే ప్రజాస్వామ్యం అని చెప్పారు. 100 మంది మూర్ఖులు కలిసి ఒక మూర్ఖుని ఆ యొక్క అధికారిగా ఎన్నుకుంటారండి ప్రజాస్వామ్యం. కానీ వైదిక రాజ్యంలో ఈ పద్ధతి లేదండి. విద్వాంసులు, యోగులు, త్యాగులు, తపస్సులు, 4 వేదాలు చదువుకున్న వాళ్ళు, 3 వేదాలు చదువుకున్న వాళ్ళు, 2 వేదాలు చదువుకున్న వాళ్ళు, కనీసం ఒక వేదం చదువుకున్నటువంటి వ్యక్తులంతా కలిసి ఒక విద్వత్తు సభను ఏర్పరిచేవారు. ఆ విద్వత్తు సభ ద్వారా మనిషిలోని గుణగణాలు చూసి యోగ్యుడైనటువంటి ఒక నాయకుడిని వాళ్ళు దేశానికి అధిపతిగా నియమించేటువంటి వారంట. ఈరోజు ప్రలోభాలకు ఇచ్చేటువంటి 500లకు, ఇచ్చేటువంటి 1000 రూపాయలకు, ఇచ్చేటువంటి 2000కు ఆశపడి ప్రతి మూర్ఖునికి, నీచునికి, దేశద్రోహులందరికీ కూడా మనం ఈరోజు ఓట్లు వేస్తూ ఉన్నాం. మన ఆత్మవిమర్శన చేసుకోవాలి ఈ పండుగ సందర్భంగా. కాబట్టి ఎప్పుడైతే దేశానికి మనము గొప్ప నాయకుడిని ఇవ్వలేమో ఈ దేశాన్ని కూడా మనము గొప్పగా మలచలేము అని చెప్పారు. కాబట్టి ఈ దేశం రాజా యుగముచ్యతే, రాజును బట్టే యుగం ఉంటుందట. రాజు సత్యవంతుడైతే సత్యయుగం, రాజు కర్మశీవుడైతే ద్వాపర యుగం అని చెప్పారు, రాజు నీచుడైతే కలియుగం. కాబట్టి రాజు తెలుసుకుంటే యుగాన్ని నిర్మించగలుగుతాడు. కాబట్టి రాజు యొక్క ధర్మము దండన అని చెప్పారు. ఎప్పటి వరకైతే రాజు ఆ యొక్క ఉచితానుచితాలు ఆలోచించి యోగ్యుడైనటువంటి వ్యక్తికి సరి అయినటువంటి దండన ఇవ్వాలండి. దండన దీనికోసం అంటే మనిషిని అధర్మము నుంచి ధర్మం వైపు నడిపించడానికి దండన అని చెప్పారు. ఎప్పటి వరకైతే మనిషి ధర్మం వైపు నడవడో
అప్పుడు మనిషి దండనకు గురవుతాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి యముడు ఏ విధంగా యమపాశం పట్టుకొని ఆ యొక్క మనుషుల ప్రాణాలను హరించడానికి ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఆ యొక్క రాజు కూడా తప్పు చేసేటువంటి వ్యక్తుల కోసం నిరంతరము చింతిస్తూ ఉండాలంట. కాబట్టి రాజు వాయువు లాంటి గుణాన్ని కలిగి ఉండాలంట. వాయువు ఏ విధంగా ప్రతి అణువులో ప్రవేశించి ఆ యొక్క ప్రతి వస్తువులో అంతటా అన్ని వేళలా వ్యాపించి ఉంటుందో, ఆ యొక్క రాజు వేగుల ద్వారా సమస్త భూమండలం అంతా కూడా వ్యాపించి ఉంటాడంట. ఆ వేగుల ద్వారా అంటే ఆ యొక్క ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా భూమండలంలో ఎక్కడ ఏ సమయంలో ఏమి జరుగుతుంది, ఎవరెవరి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఆ విషయాలన్నీ కూడా రాజు గ్రహించాలి అని చెప్పాడు. కాబట్టి రాజులో శౌర్యం ఉండాలి, పరాక్రమం ఉండాలి, యుద్ధంలో వెనక్కిపోయినటువంటి ఆ యొక్క శౌర్య పరాక్రమాలు అతడు కలిగి ఉండాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి సుసంతానాన్ని ఉత్పన్నం చెయ్యాలి అంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా తపస్సును ఆచరించాలి. తపస్సంపన్నులైనటువంటి భార్యాభర్తలకే పరాక్రమవంతమైనటువంటి సంతానం పుడుతుందండి. ఎవరో ఆషామాషి వ్యక్తులకు అలాంటి సంతానం పుట్టదు. కాబట్టి అలాంటి సంతానం పుట్టాలి అంటే మనమంతా కూడా యజ్ఞయాగాలు చేయాలి అని చెప్పారు. అగ్నియే యముడంట, వేదాలు చెబుతున్నాయి. ఎవరైతే నిరంతరము అగ్నిహోత్రము చేస్తూ వేదవీతమైనటువంటి కర్మలు చేస్తూ వేదవీతమైనటువంటి సత్సంగంలో పాల్గొంటూ ఉంటారో ఆ మనిషి పరిశుద్ధమవుతాడు. అలాంటి మానవ జాతి నుంచే క్షత్రియుడు ఉద్భవించాలి అని చెప్పాడు. అప్పుడు క్షత్రియులను ఏం చెప్పాము? శరీరంలో బాహువులు అని చెప్పాము. బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్య అని చెప్పారు. అంటే బ్రాహ్మణుడు ముఖంతో సమానము, క్షత్రియుడు బాహువులతో సమానం. కొందరు ఏం చెప్తారంటే బ్రాహ్మణుడు ముఖం నుంచి పుట్టాడు, క్షత్రియుడు బాహు నుంచి పుట్టాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ క్షత్రియులు ఈ యొక్క చేతులు తీసేస్తే ఈ శరీరం దేనికి పనికిరాదండి. ఈ యొక్క శరీరాన్ని మనం రక్షించలేం. ఈ శిరస్సును కూడా ఈ యొక్క మనకు దెబ్బ తగిలితే ఇక్కడ పడ్డాం అనుకున్నాం, చేతులు అడ్డం పెట్టుకుంటాం, ఎవరైనా కొట్టాలని చేతులు అడ్డం పెట్టుకుంటాం. ఈ యొక్క చేతులతోటే శరీరం అంతా కూడా రక్షించబడుతుంది. అందుకే క్షత్రియులను బాహువులతో ఇక్కడ మనము పోల్చడం జరిగింది వైదిక కర్మలు. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క వైదిక వర్ణ వ్యవస్థ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క క్షత్రియుడు ప్రజలను రక్షిస్తూ ప్రతి నిత్యము ఉదయం లేవగానే క్షత్రియుడు అగ్నిహోత్రము చేయాలి అని చెప్పారు. అగ్నిహోత్రము చేసి విద్వాంసుల సభలోకి వెళ్ళాలంట క్షత్రియుడు. విద్వాంసుల సభలోకి వెళ్ళి రాజధర్మం గురించి వినాలంట, శాస్త్రాలు వినాలంట ప్రతిరోజు కాసేపు. ఎప్పుడైతే రాజు అగ్నిహోత్రము చేసి విద్వత్ సభకి వెళ్ళి శాస్త్ర పఠనం చేస్తాడో, శాస్త్రాలు వింటాడో, అప్పుడు దేశం కోసము సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఆ రాజుకు కలుగుతుందండి. ఎవరున్నారండి ఇప్పుడు? ఎవరు చెప్తున్నారు? వేదము శాస్త్రము ఎవరు చెప్తున్నారు? ఏ వ్యవస్థ ఉంది మన దేశంలో? పార్టీల వ్యవస్థ ఉంది. పార్టీని ఎట్లా రక్షించాలి, పార్టీని మళ్ళీ అధికారంలోకి ఎట్లా తేవాలి, ఇవే పాలసీలు. అంతకుమించి ఏమున్నాయి చెప్పండి? మోడీ ధార్మికుడా, మన రాహుల్ గాంధీ ధార్మికుడా, ఇందిరాగాంధీ ధార్మికురాలా చెప్పండి? ఎవరు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ధార్మికుడు కానీ ద్రోహులుగా మారిపోయారు అందరూ కూడా. ఆయన పేరు ఏం పేరు? మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయి ఇందిరాగాంధీ తర్వాత మధ్యలో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వచ్చింది. అయితే మొరార్జీ దేశాయ్ జనతాదళ్, వీళ్ళేమో కాంగ్రెస్. అప్పటికే దేశానికి అవసరమైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మొరార్జీ దేశాయ్ వచ్చి ఏం చేశాడు? ఇవంతా కాంగ్రెస్ పాలసీలు, ఇవంతా కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ రద్దు చేసి ఆ యొక్క రాని, ఆ యొక్క ఐవీని, అవన్నీ కూడా ఆయన మొత్తం కింద చేసి పెట్టాడు. వాళ్ళ పాలసీలన్నీ కూడా మొత్తం మూలకు పడేస్తాడు. ఇజ్రాయెల్ నుంచి ఒక ఏజెంట్ వచ్చాడు. ఇజ్రాయెల్ నుంచి ఏజెంట్ వచ్చి మొరార్జీ దేశంతో మాట్లాడుతున్నాడు. మీకు మాకు పాకిస్తాన్ శత్రువు. ఈ యొక్క పాకిస్తాన్ అణుబాంబు తయారు చేస్తుంది. కాబట్టి మనము ఈ పాకిస్తాన్ ఈ యొక్క అణుబాంబు తయారు చేసిన ప్రాంతాన్ని అంతా కూడా పేల్చేద్దాం. కాకపోతే మాకు ఒక సమస్య ఉంది. ఏమిటంటే మేము ఇజ్రాయెల్ నుంచి రావాలి, పాకిస్తాన్లో బాంబులు వేయాలి.
మళ్ళీ పోవాలి. అలా పోవాలంటే మాకు ఇక్కడ దాకా వచ్చి బాంబులు వేయడానికి మాకు పెట్రోల్ సరిపోతుంది, ఇక్కడ నుంచి పోవడానికి మాకు పెట్రోల్ సరిపోదు. కాబట్టి మీ దగ్గరకు వచ్చి అక్కడ బాంబులు వేస్తాము, మీ దగ్గరకు వచ్చి పెట్రోల్ నింపుకొని మళ్ళీ మేము వెళ్ళిపోతాము అని చెప్పి ఆ యొక్క మురార్జీ దేశాన్ని పర్మిషన్ అడుగుతారు. ఎవరు? ఆ ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి ఏజెంట్, వాళ్ళ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కూడా వచ్చారు, అడుగుతారు ఈ విషయంలో మాకు మీరు సహాయం చేస్తారా అని చెప్పి మురార్జీ దేశాన్ని అడుగుతారు. మేము సహాయం చెయ్యము, పాకిస్తాన్ మీద బాంబులు మీరు వేయొద్దు అంటాడు. ఆ రోజు కనుక మురార్జీ దేశాయి కనుక నిర్ణయం తీసుకొని ఉంటే ఈ రోజు పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉండేదే కాదు. మన దేశంలో ఉన్న నాయకుల యొక్క పాలసీ అట్లా ఉన్నాయి. పాకిస్తాన్ లో మన 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 ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అప్పటికే పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది ఏదైనా అంతా మొత్తం ఏజెంట్లు మన వాళ్ళు పంపించారు. పాకిస్తాన్ గురించి పూర్తి డాటా మన వాళ్ళ దగ్గర ఉంది. మొత్తం ఆ యొక్క మురార్జీ దేశ ప్రభుత్వంలో ఏజెంట్లన్నీ తీసుకొచ్చారు. నిజమే అండి, వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పింది నిజమే, పాకిస్తాన్ అణుబాంబు తయారు చేస్తుంది అని చెప్పి శాంపిల్స్ తో సహా తీసుకొచ్చారు. ఆ యొక్క అణు ఫ్యాక్టరీలో తయారు చేసేటువంటి ఆ యొక్క సైనికుల ఆ యొక్క సేవకుల యొక్క వెంట్రుకలు తీసుకొచ్చి ఆ యొక్క రసాయనశాలలో వాటిని పరీక్షిస్తే అందులో రేడియో ధార్మికత కనిపించినాడు. దాని ద్వారా ఇక్కడ అణు రియాక్టర్లు తయారు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకొని ఆ యొక్క రియాక్టర్ ఎక్కడ తయారు చేస్తున్నారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి మన ఏజెంట్లు కూడా ఎంత గొప్పవాళ్ళు ఫోటోలు తీసి మరి మన యొక్క మురార్జీ దేశానికి పంపించారు. ఈయన ఏం చేశాడు? ఫోన్ చేసి అవును మీరు అణు రియాక్టర్లు తయారు చేస్తున్నారు కదా, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి మన ఏజెంట్లు మన దేశానికి రాకముందు వాళ్ళకి సమాచారం ఇచ్చారు. ఈయన సమాచారం ఇవ్వడం వల్ల మన ఏజెంట్ అందరినీ కూడా కాల్చి చంపేశారు. మొత్తం పెద్ద సినిమా తీశారు, దాని సినిమా కూడా వచ్చింది. అంతటి మరి ఒక దేశానికి ప్రధాని అయినటువంటి నాయకుడికి ఇలాంటి గుణాలు ఉంటే మన దేశం ఎట్లా ముందు పడుతుంది చెప్పారు. ఇంతకుముందు గురువు గారు చెప్పారు 90,000 మంది సైనికులు మనకు యుద్ధంలో లొంగిపోయారు. కార్గిల్ వారు అప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు అందరినీ కూడా విడిచిపెట్టేసి బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంలో కలుస్తా అని చెప్పారు, వదిలిపెట్టేశారు. ఈరోజు బంగ్లాదేశ్ కలుపుకుంటే మనకి ఎంత బాగుండేది. ఆసియాలో అత్యధిక బియ్యం పండే ప్రాంతం ఆ యొక్క బంగ్లాదేశ్, బెంగాల్. మన బెంగాల్లోనే ఎక్కువ బియ్యం పండుతాయి. ఈరోజు బెంగాల్లో మన దేశంలో 6వ స్థానం. ఎందులో తెలుసా? అత్యాచారాలు. మన దేశంలో అత్యాచారాలు ఎక్కువ జరిగే రాష్ట్రం ఏదో తెలుసా మీకు? మన క్యాపిటల్ ఢిల్లీ, నంబర్ 1 పొజిషన్. మహిళల మీద అత్యధిక అత్యాచారాలు జరిగేటువంటి రాష్ట్రము ఢిల్లీ, తర్వాత రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇట్లా ఉన్నాయి మన దేశంలో. ఇట్లా రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. అత్యాచారాలు ఎందుకు పెరిగిపోయాయి? అత్యాచారాలు ఎందుకు చేస్తున్నారు అంటే కాముకులు, నీచులు, తాగుబోతులంతా కూడా న్యాయ వ్యవస్థలో దూరారు. వీళ్ళందరికీ ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయడం అంటే ఇష్టం. అత్యాచారం అనేది వాళ్ళకు ఒక సరదా. కాబట్టి అత్యాచారం వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని నిరోధించారు. అమెరికాలో అత్యాచారం అనేటువంటిది వాళ్ళకు ఒక ఆనంద క్రీడ. చాలా మంది ఆడవాళ్ళు అమెరికాలో అత్యాచారం జరిగిన ఎవరికి చెప్పుకోరండి, బయటపడి మెల్లమెల్ల బయటపడుతూ ఉంటాయి. అత్యాచారం అనేటువంటిది అక్కడ సర్వసాధారణమైనటువంటి విషయం. అలాంటి వ్యవస్థను ఈరోజు మన దేశంలో కూడా తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఏ దేశంలో అయితే శాస్త్రం గట్టిగా ఉంటుందో, దృఢంగా ఉంటుందో అక్కడ స్త్రీ, అది మన గాంధీ చెప్తాడు, అర్ధరాత్రి స్త్రీ నడి రోడ్డు మీద నడిచినప్పుడే దేశానికి స్వాతంత్రం అని చెప్తాడు. మరి ఇప్పటికి కూడా మన దేశంలో స్వాతంత్రం వచ్చిందా? మనం ఆలోచించుకోవాలి. ఆ పరిస్థితులు రావాలి అంటే శాస్త్రం అనేటువంటిది ఈ దేశంలో తిరిగి పుంజుకోవాలి. అసలైనటువంటి క్షత్రియుడే మన దేశానికి నాయకుడు కావాలి. కుటిలాత్ములు, కుట్రలు చేసేవాళ్ళు, కునీతితో పనిచేసే వాళ్ళంతా కూడా ఇప్పుడంతా నాయకులు అవుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో దోచుకొని స్విస్ బ్యాంక్ లో దాచిపెట్టుకున్నారు మన నాయకులంతా కూడా. పండ్లు కూరగాయలు అమ్ముకునేటువంటి ఆ యొక్క ముంబైలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయ్యి 10,000 కోట్లు సంపాదించాడు. రాజు దీక్షిత్ చెప్తున్నాడు. చాలా ఒక్కొక్క నాయకుడు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి.
మరి ఛత్తీస్గఢ్ ఎంత పేద దేశం, మరి అన్ని కోట్లు ఎట్లా ఉన్నాయి? ఒక పేద రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గరనే 10-20 వేల కోట్లు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇన్ని ప్రతి సంవత్సరం 1-2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వాల దగ్గర చేతుల్లో ఎంత డబ్బులు ఉండాలి? ఈ నాయకుల దగ్గర ఆలోచించండి. కాబట్టి భారతదేశంలో డబ్బుకు కొదవలేదు, ఈ దేశంలో ధర్మానికి కొదవలేదు. కానీ నాయకుల్లో ఉన్నటువంటి ఆ నీచమైనటువంటి బుద్ధి, పాశ్చాత్య విద్యా ప్రభావం వల్ల ఈ దేశం అనేటువంటి సర్వనాశనం అయిపోయింది. ఇందిరాగాంధీ వెళ్ళి లండన్లో చదువుకుంది, జవహర్లాల్ వెళ్ళి లండన్లో చదువుకున్నాడు, రాహుల్ గాంధీ చదువుకున్నాడు, గాంధీజీని చదువుకున్నాడు. ఈ దరిద్రం వీళ్ళంతా మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా లండన్ పిచ్చి, ఇంగ్లాండ్ పిచ్చి, అమెరికా పిచ్చి, తర్వాత అందరికి వచ్చి వీళ్ళంతా కూడా అందించడం జరిగింది. దాని ఫలితంగానే అందరూ కూడా ఇప్పుడు లండన్ ఇటు అటు పోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు వేదం తెలియదు, సంస్కృతం తెలియదు, ఏమీ తెలియదు, మన శాస్త్రం చదవలేదు వాళ్ళంతా కూడా. ఇప్పుడు కూడా వాళ్ళు మహమ్మదీయులే గొప్పవాళ్ళు, దండయాత్ర చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అంటారు. వాజ్పేయి చెప్తాడు, ఆఫ్ఘనిస్తాన్కి మన ఇందిరాగాంధీ వెళ్ళినప్పుడు వాళ్ళ సమాధులకు దండం పెట్టిందండి ఇందిరాగాంధీ. ఎందుకమ్మా దండం పెడుతున్నా అంటే వీళ్ళు మా పూర్వీకులు అని చెప్పిందండి. మరి ఆ పూర్వీకులు ఎవరో వెళ్ళడం వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టి, వేదవీతమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు, సంస్కృతము, సంస్కారము, శాస్త్ర పఠనము ఇవి ఏ సంబంధం లేనటువంటి నాయకులు ఈరోజు తయారయ్యారు. వీళ్ళే మన దేశం. వీళ్ళకు సొంత ఆలోచనలు ఏమీ లేవు. కేసీఆర్ కొట్టుకున్నాడు, కేటీఆర్ అమెరికాలో చదువుకొచ్చుకున్నాడు, సాఫ్ట్వేర్ తెలుసుకున్నాడు, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేశాడు, దాన్ని అభివృద్ధి చేశాడు, డెవలప్ చేశాడు. ఆంధ్రాలో ఒక అమ్మాయి అక్కడ బెల్జియంలో చదువుకొని వచ్చుకుంది, అక్కడ బీర్లు ఎట్లా తయారు చేస్తారో తెలుసుకున్నట్ట, బీర్లు, వైన్లు. ఇక్కడికి వచ్చాక బీర్ పెట్టుకుంది, బీర్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. ఏ సంస్కారం చూడండి, ఎక్కడ పెరిగి ఎక్కడ చదువుకొని వస్తే అవే సంస్కారాలు తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతారు. విదేశీయుల పాలసీలు అన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతున్నారు. విదేశీ విధానం, విదేశీ చదువంతా తీసుకొచ్చి మన మీద బలవంతంగా విదేశీ వైద్యాన్ని, విదేశీ మందులు, విదేశీ వ్యాక్సిన్లు ఇవన్నీ తీసుకొచ్చి మనకు రుద్దుతున్నారు. విదేశీ వైద్యం మన దగ్గర ఎక్కడ ఉందండి? వ్యాక్సిన్లో మనం వ్యాక్సిన్లు వేసుకున్నామా? మన దేశానికి వ్యాక్సిన్లు అవసరమే లేదు. మూలికలతో చేసుకునేటువంటి వైద్యం మనదంతా కూడా, వాటితోటే మనం ఉండాలి. కానీ మనకు విదేశీ వైద్యం కావాలి. కాబట్టి ఈ యొక్క శాస్త్రము లేకపోవడం వల్ల మన దేశం అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయింది. స్వాతంత్రానికి ముందు ఆఫ్ఘనిస్తాన్ మనలో భాగంగా ఉండేది. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ మనలో భాగంగా ఉంది. కొన్ని రోజులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వేరు చేసింది బ్రిటిష్ వాళ్ళే. ఇండియా నుంచి పాకిస్తాన్ వేరు చేసింది బ్రిటిష్ వాళ్ళే. బర్మాను వేరు చేసింది బ్రిటిష్ వాళ్ళే. ఈ యొక్క నేపాల్ను వేరు చేసింది బ్రిటిష్ వాళ్ళే. బంగ్లాదేశ్ను వేరు చేసింది బ్రిటిష్ వాళ్ళే. కాబట్టి మీ దగ్గర బలము, బుద్ధి, చాతుర్యము, చతురత లేకపోవడం వల్ల వేల సంవత్సరాల్లో, వేల కిలోమీటర్ల నుంచి వాడు వచ్చి ఇక్కడ పెత్తనం చేసి మన దేశాన్ని ముక్కలు చేసి వెళ్ళిపోయాడు. నువ్వు చూసుకుంటూ విగ్రహాలు ఆరాధించుకుంటూ విగ్రహాల చుట్టూ తిరుగుతూ అదే సర్వస్వము, అదే దైవము, అదే ధర్మము, అదే నీతి, అదే సర్వస్వం అనుకుంటూ మనమంతా కూడా మూర్ఖుల్లాగా అయిపోవడం జరిగింది. కాబట్టి ఎప్పటి వరకైతే వేద విద్యను తెలుసుకోలేడో, ధర్మము అధర్మము పట్ల విచక్షణ మనిషికి రాదో, వాడు సర్వస్వాన్ని కోల్పోతాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క భూమి సంపదలన్నీ కూడా వాడు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మనం అజ్ఞానులం కావద్దు. నిరంతరము యజ్ఞయాగాదులు చేయాలి, ధర్మాన్ని తెలుసుకోవాలి, దేశం పట్ల మన కర్తవ్యం ఏంటి, ధర్మం పట్ల మన కర్తవ్యం ఏంటి, అంతిమంగా మనం ఏం సాధించాలి, దేనికోసం బతకాలి. క్షత్రియుని యొక్క అంతిమ లక్ష్యం ధర్మస్థాపన అని చెప్పారు, వేద స్థాపన. ఓంకార జెండా ఈ భూమి మీద ఈ సప్త సముద్రాల్లో ఓంకారం జెండా ఎగురవేయాలి. సప్త సముద్రాలను కూడా మన పరాక్రమంతో పరిపాలించాలి, చక్రవర్తి రాజ్యాన్ని స్థాపించాలి, భారతీయుడే ప్రపంచాన్ని ఏలాలి, భారతీయుడే ప్రపంచాన్ని పాలించాలి అని చెప్పి ప్రతి సైనికుడు ఈ యొక్క విజయదశమి సందర్భంగా ఎప్పుడైతే ప్రమాణం చేసుకుంటాడో, ఆశిస్తాడో, అప్పుడు ఖచ్చితంగా మన దేశం అనేటువంటిది ప్రపంచం మీద ఆధిపత్యాన్ని చలాయించేటువంటి స్థాయికి ఎదుగుతుంది. కాబట్టి క్షత్రియుడు అంటే క్షత్రియునితో పాటు ఆయుధాలు కూడా ఉండాలి. దండం అవసరం, ఆయుధం అవసరం, అస్త్రాలు అవసరం. బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వరుణాస్త్రము. మనం రాముని తీసుకున్న అస్త్రం ఉంటుంది, బ్రహ్మాస్త్రం అంటారు. మన కృష్ణుని తీసుకోండి, ఏమంటారు? సుదర్శన చక్రం అంటారు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడితే ఎవడు లొంగడండి. గొప్ప ఆయుధాలు ధరించండి.
మెత్తగా మాట్లాడండి, మెత్తగా మాట్లాడండి, కానీ జాగ్రత్తగా ఉండండి. గొప్ప గొప్ప ఆయుధాలు కలిగి ఉండండి అని చెప్తుంది మనకి ఈ సమాజం. పెద్ద పెద్ద మిసైల్స్ అన్నీ ఉండాలంట. మర్యాదగా మాట్లాడాలి, వింటే సరే, లేకపోతే గురి అని చెప్పారు. కాబట్టి ఎప్పటి వరకైతే ఈ నీతిని మనం వదిలిపెట్టామో మనమంతా కూడా దిగజారిపోయాం. శ్రీరాముడు ఏం చేశాడు? వాలి ఆ యొక్క సుగ్రీవుని భార్యను అపహరించి తీసుకెళ్ళిపోయి ఆ యొక్క సుగ్రీవుడు వచ్చి మొరబెట్టుకున్నాడు శ్రీరాముడు. అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడు? జగదేక వీరుడు పరాక్రమశాలి ఏం చేశాడు చెప్పండి? చెట్టు చాటును ఉండే బాణం వేశాడు, వారిని సంహరించాడు. అరే నేను ఇంత పరాక్రమవంతుని, నేను చెట్టు చాటు మీద ఎందుకు వేయాలి? రాముడు ఆలోచించలేడు. ఎదుటి వ్యక్తి ధర్మము తప్పాడు కాబట్టి నేను కూడా ధర్మము తప్పే అతని సంహరిస్తాను అని చెప్తాడు. సేమ్ అదే నీతులు మళ్ళీ వస్తే ఈ యొక్క మహాభారతంలో చూస్తాం. ఆ యొక్క భీమునికి ఆ యొక్క దుర్యోధనికి మధ్య గదాయుద్ధం జరుగుతుంది. గదాయుద్ధంలో తొడల మీద కొట్టకూడదు. భీముడు ఏం చేస్తాడో తొడల మీద కొట్టిస్తాడు. ఎందుకంటే నువ్వు కూడా అధర్మం చేసి ఇంతవరకు వచ్చావు కాబట్టి ఇది అధర్మం చేసే మేము సంహరిస్తున్నాము అని చెప్పి అదొక నీతి అని చెప్పారు. కాబట్టి ఎదుటి వ్యక్తిని నీతిమంతుడైనంత వరకే మనము నీతిగా అతనితో యుద్ధం చేయాలి. కానీ మన రాజులు అహంకారానికి పోయి పరాక్రమం చూపించుకోవడానికి వాళ్ళని క్షమించడము, వాళ్ళకు ఏదో ఛాయిసెస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసి మన వాళ్ళంతా కూడా ఓడిపోయారు. మన దగ్గర పరాక్రమం లేక మన వాళ్ళు ఓడిపోలేదండి. పరాక్రమం ఉంది, అంతా ఉంది. అహంకారం ఎక్కువైపోయి మన రాజులంతా కూడా ఆ యొక్క విదేశీయుల చేతిలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించి క్షాత్ర ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని ఈ పండుగ యొక్క అంతరార్థాన్ని కూడా తెలుసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.